brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. 18వ రోజుకు చేరింది ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్. గల్లంతైన మరో 7గురి ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి. కడావర్ డాగ్స్ గుర్తించిన రెండో స్పాట్లో ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్లో భాగంగా ఇవాల్టి నుంచి రెస్క్యూ టీమ్స్ రోబో టెక్నాలజీని వాడుతున్నాయి. హైదరాబాద్కు చెందిన అన్వి రోబోటిక్ బృందం ఒక రోబోతో టన్నెల్ లోపలికి వెళ్ళింది. టన్నెల్లో రోబోను ఎలా ఉపయోగించాలన్న అంశంపై డెమో నిర్వహించబోతోంది. అటుగా రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి పూర్తి సమాచారం అండ్ రోబోల వాడకానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సున్నిపేట నుంచి మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, ఈ టన్నెల్ ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే చూస్తున్నాం 11 ఏజెన్సీలకు సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ 3 షిఫ్టుల్లో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా క్యాడవర్ డాగ్స్ ఐడెంటిఫై చేసినటువంటి 2 స్పాట్స్లో ఇప్పటికే ఒక స్పాట్లో ఒక మృతదేహం వెలికి తీయగా మరొక స్పాట్కు సంబంధించి తవ్వకాలు అయితే వేగంగా కొనసాగుతున్నాయి. అయితే ఆ స్పాట్ కొంత డేంజర్ జోన్కి దగ్గరగా ఉన్న నేపథ్యంలో కొంత ఆలస్యం అనేది జరుగుతూ ఉంది. దీనికి తోడు తవ్వుతున్న కొద్దీ వస్తున్నటువంటి ఊట నీరు కారణంగా ఈ తవ్వకాలకు కొంత ఆటంకం అయితే ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక మరోవైపు ఈ శిథిలాలను తొలగించేందుకు కూడా వేగంగా ఇటు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా 2 జేసీబీలను లోపలికి పంపించి ఆ శకలాలన్నింటినీ కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనికి తోడు కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో దానిపైన కూడా మట్టి అలాగే బురదను బయటికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక కీలకంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు అయితే ఇవాళ చూస్తూ ఉన్నాం. ప్రధానంగా రోబోలను కూడా ఇవాళ ఇంప్లిమెంట్ చేసేందుకు ఈ సహాయక చర్యల్లో వాటిని భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి రోబోను టన్నెల్ లోపలికి పంపించడం జరిగింది. హైదరాబాద్కు చెందినటువంటి అన్వి రోబోటిక్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధి బృందం 4 లోపలికి ఆ కమ్యూనికేషన్ రోబోను తీసుకెళ్లడం జరిగింది. ఇక రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు అసలైనటువంటి రోబోలు ఏదైతే ఆ రెస్క్యూ ఆపరేషన్లో విధులు నిర్వర్తించేటువంటి రోబోలను అయితే ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఇవాళ కమ్యూనికేషన్కి సంబంధించిన రోబో లోపలికి వెళ్ళిన నేపథ్యంలో దాని పరిస్థితులు అంచనా వేయనున్నారు. అక్కడ ఏ రకంగా పనిచేయవచ్చు, సహాయక చర్యల్లో ఏ రకమైనటువంటి విధులు నిర్వర్తించేటువంటి అవకాశం ఉంటుందనే అంశానికి సంబంధించి ఒక అంచనాకు అయితే రాబోతున్నారు. ఇక మరీ ముఖ్యంగా డేంజర్ జోన్కి సంబంధించి పైన కొంత సెగ్మెంట్లు అనేది వంగిపోవడం కావచ్చు, దానికి పగులు రావడం అనేది కనిపిస్తున్నాయి. అటువంటి చోట్ల పనిచేసేటువంటి అంశంలో మానవులను అక్కడ ఉన్నటువంటి ఈ రెస్క్యూ టీమ్స్ని ప్రయత్నాలు చేస్తే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. దీని నేపథ్యంలోనే అటువంటి పరిస్థితుల్లో అటువంటి ప్రాంతాల్లో ఈ రోబోలను పని చేయించాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ అన్వి బృందం అనేది రోబోటిక్ సంబంధించినటువంటి బృందం బయటకు వచ్చిన తర్వాత వారు ఏం అంచనా వేశారు, ఏ రకంగా ఈ రేపు వచ్చేటువంటి రోబోలను ఏ రకంగా వాటిని పనిచేయించబోతున్నారు అనే విషయానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, టీవీ9 ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర నుంచి.